ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు పెద్దయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి అమ్మగారి హత్య ప్రయత్నం చేశారని చెప్తే అమ్మగారికి గెలవడం చాలా కష్టం అయిపోతుంది. అమ్మాయి గారు గెలవడం కాదు రాజు, అసలు పోటీలో నిలబడ్డమే కష్టమైపోతుంది. అమ్మాయి గారు మనం ఇంటికి వెళ్తే ఏదైనా ఆధారం దొరుకుతున్నాం. పదండి అమ్మాయి గారు. రాజు, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు రాజు. అందరూ హాస్పిటల్లో ఉన్నారు. పద రాజు, వెళ్దాం. పదండి అమ్మాయి గారు. రూప్ ఎక్కడికి వెళ్ళింది? అతయ్య, రూప్ ఎక్కడికి వెళ్ళింది? అది ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వెళ్ళింది. బాధపడుకో మందారం. చంద్ర, ప్రెస్ వాళ్ళు వచ్చారా? వచ్చారన్నయ్య. ఆ విరూపాక్షిని కోర్టులో పోలీసులు సబ్మిట్ చేసే లోపే ప్రెస్ మీట్ జరిగిపోవాలి. విరూపాక్షికి నామినేషన్ రద్దు చేస్తున్నట్టు కోర్టే తీర్పివ్వాలి. దీపక్, అమ్మని జాగ్రత్తగా తీసుకురా. అలాగే మావయ్య. రాజు, అత్తయ్యని పొడిచింది లోపల రాజు. పొడిచిన తర్వాత ఇటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రాజు. అతను మీరు చూసినప్పుడు పెద్దయ్య గారికి చెప్పాల్సింది కదా అమ్మాయి గారు. చెప్పేదాన్ని రాజు, కాకపోతే నువ్వు ఆ సమయంలో అక్కడేం చేస్తున్నావనంటే ఈ ప్లాన్లో మీ అమ్మతో పాటు నువ్వు భాగస్వామివా అనేవారు. పైగా అందరూ లేచి హాల్లోకి వచ్చేసరికి అమ్మ చేతిలో కత్తుంది. అత్తయ్య రక్తపు మడుగులో పడుంది. అది చూశాక కూడా నా మాట ఎవ్వరు నమ్మరు రాజు. అమ్మని కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్తున్నానని అనుకుంటారు కదా రాజు. అసలు విజయాంబిక గారిని పొడవాల్సిన అవసరం ఎవరికుంటుంది అమ్మాయి గారు? తన ఇంటికి రావడం తెలిసిన వాళ్లే అమ్మగారిని ఇరికించాలని ప్లాన్ చేస్తుంటారు. అమ్మగారు వచ్చే సమయానికి మీరు పవర్ ఆఫ్ చేశారు కాబట్టి వాడు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు. ఎలాంటి ఆధారం లేకుండా వాడి ప్లాన్ వాడు పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. రాజు, రాత్రి అత్తయ్యని పొడిచినవాడు ఈ దుప్పటే కప్పుకునున్నాడు రాజు. రాజు, ఇది మన ఇంట్లో బెడ్షీటే రాజు. అసలు అత్తయ్యని చంపాల్సిన అవసరం ఎవరికుంది రాజు? దీపక్ దమ్మాయి గారు. అవును రాజు, ఇది దీపక్దే. కానీ
దీపక్ ఎందుకు చేస్తాడు? అమ్మాయి గారు, దీపక్ పొడిచింది విజయాంబిక గారిని చంపాలని కాదు, అమ్మగారిని ఇరికించాలని. అయితే పదరాజు, ప్రెస్ మీట్లో అమ్మ హంతకురాలని చెప్పకముందే అసలైన హంతకుడు దీపక్ అని చెప్దాం. పద. ఇదంతా ఎందుకు జరిగింది సార్? ఎందుకు జరిగింది సార్? పాత కక్షల వల్ల జరిగిందా లేదంటే ఎలక్షన్లో పోటీ చేయడం వల్ల ఇలా జరిగిందా చెప్పండి సార్. మా అక్క ఎమ్మెల్యేగా పోటీ చేయడం నచ్చకే ఈ హత్య ప్రయత్నం చేశారు. దేవుడి దయవల్ల మా అక్క ప్రాణాలతో బయటపడింది. కానీ మా అక్కని ఈ స్థితిలో కూర్చోపెట్టిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను. ఆ దేవుడు దిగి వచ్చిన తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా ఆపలేడు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా సార్? మీ ఇంటికే వచ్చి హత్యా ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళే సాయం చేస్తుండొచ్చు కదా సార్. ఇంట్లో వాళ్ళెవరూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. మా అక్కని పొడిచింది ఎవరనేది అనుమానం లేదు. ఎందుకంటే ఆ హంతకురాలు అడ్డంగా దొరికిపోయింది. దొరికిపోవడం, పోలీసులకు అప్పగించడం జరిగిపోయింది కదా సార్. మరి ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టారు సార్? పోలీసులకు అప్పగిస్తే ఆ పరిధిలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలాంటి హంతకురాలు గురించి ప్రపంచానికి తెలియాలి. మా అక్క మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరూపాక్షియే మా అక్కను పొడిచింది. ఆవిడెందుకు పొడిచింది సార్? భయం, అసూయ. తనని ఓడించి మా అక్క ఎక్కడ గెలుస్తుందోనన్న భయం. ఆ గెలుపు మా కుటుంబానికి దక్కుతుందనే అసూయ. అందుకే అడ్డు తొలగించాలని చూసింది. విరూపాక్షి గారు కూడా మీ కుటుంబం మనిషే కదా సార్? ఐ మీన్ మీ భార్య కదా సార్? అది 25 ఏళ్ల ముందు మాట. ఇప్పుడు తనకి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు సార్? యావత్ ప్రజానికానికి నేను చెప్పదలుచుకునేదేమనగా, మీకు మంచి చేయాలన్న మంచి హృదయంతో ఎన్నికల్లో పోటీకి దిగిన మా అక్కని చంపాలని చూసిన వాళ్ళకి ఎన్నికల్లో నిల్చునే అర్హతే లేదు. ఆ నేరాన్ని ప్రామాణికంగా తీసుకొని విరూపాక్షి నామినేషన్ని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ వారిని ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.